హలో ఫ్యామిలీ, మేమైతే ఇప్పుడు కీసరగుట్ట వెళ్తున్నాం బై వాక్. చింతల నుండి మాకు 35 km వస్తుంది. వాక్ వెళ్తున్నాము. మీరు ఎవరైనా మధ్యలో మాకు 35 మాకు మధ్యలో లిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ జాయిన్. ఎట్లయినా మీరు ఓవర్రాగా వెళ్తారు. మీరు ఈ వీడియో చూసేలోపు మాది అయిపోయి ఇంటికి వచ్చి పడుకుంటాం మేము. సో ప్రాబ్లం లేదు. 35 km అయితే వస్తాం. ఇప్పుడు మా షాపింగ్ వెనకాల షాపింగ్ జరుగుతుంది. 3 బ్రష్లు కొంటున్నాం, ఎందుకంటే ముగ్గురం మర్చిపోయినాం కాబట్టి. ఒక ఈ స్వెటర్ ఏమో మా శివ అంది, వీడికి లేదని చెప్పేసి ఇచ్చినాం. నేను ఒక షర్ట్ తెచ్చినా, వీడు ఒక పాయింట్ తెచ్చిండు. ఇద్దరం వీడికి ఇస్తాం. స్కూల్ నా కొడుకులాగా మేము తీసుకొని పోతున్నాం. కానీ నా బ్యాగ్ నేను వేసుకుంటా, వీడి బట్టలు నా బ్యాగ్ లో ఉన్నాయి. నేను బట్టలు అది అట్లా ఇప్పుడు. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో 10 కిలోమీటర్లు రాగానే గుండె ఒక సప్పుడు చేస్తుంది. ఆగుతావా? ఆగుకుంటావా? ఆ సప్పుడు వచ్చినప్పుడు మీకు మళ్ళీ ఒక వీడియో తీస్తాము. అంటే మధ్యలో తీస్తూ ఉంటాం, ఎందుకంటే యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఏమేమి యాక్టివిటీస్ ముట్టిగా పోము కదా, అట్లా చూస్తూ ఉండ్రి మేము ఆడించే వింత నాటకం. చూద్దాం. ఇప్పుడే చాలా దూరం వరకు వచ్చినాం. నాకు తెలిసి సగం దూరం నడిచేసినాము. ఆల్మోస్ట్ 500 meters నడిచినాం రా. అక్కడ స్తంభం హాఫ్ కిలోమీటర్. నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ గుడి కాడనే, కేసర్ గుట్ట కాడనే. ఇంకొక 500 నడిచి మొత్తం నడిచినాం అని చెప్తాడు వాడు. నమ్మకుర్రి. ఇప్పటికే గుండె ఒక చిన్న ఇంటిస్తుంది, కాళ్ళు కూడా ఇస్తున్నాయి. కానీ పర్లేదు, అది వేరే మ్యాటర్. సమరమా మాల్. హలో, ఇప్పుడైతే మేము మా సుచిత్ర సర్కిల్ దగ్గర ఉన్నాము. ఈ ఎర్రిపుక్తో మాట్లాడుకుంటా సుచిత్ర ఫ్రెండ్ సర్కిల్ దాకా అయితే వచ్చేసినాం మేము. మోర్ పొట్టి ఉండు. 30 km 32 km సారీ. అంతే. జస్ట్ లెట్స్ స్టార్ట్ ద చాయ్. చిన్న చాయ్ తాగి చిటికలో స్టార్ట్ అయిపోదాం మళ్ళా. ఇప్పుడైతే మేము టీ బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎడిటర్కి ఏదైనా సాధ్యం, ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఆఫ్టర్ 4 km మేము ఎప్పుడు ఈ ఫ్రెండ్ సర్కిల్కి రావాలన్నా సరే బండ్ల మీద వచ్చేటోళ్ళం అందరం. కానీ ఫస్ట్ టైం మేము ముగ్గురం వాక్లో వచ్చినాం. ఇదేనేమో బహుశా చేంజ్. బైక్ అమ్మ తగినామని మీరు అనుకుంటారు. నెక్స్ట్ మంత్ అమ్మేస్తాడు ఐఫోన్ గురించి. ఇప్పుడు మేము దగ్గర లయోలా వచ్చేసినాం. లయోలా కాలేజ్ దగ్గర ఉన్నాం మేము. ఇదే లయోలా. కొంచెం దూరమే, ఇంకా చాలా దూరం వచ్చింది. కొంచెం దూరము, ఇంకా చాలా దూరం ఉంది. వీడు మా జర్నీలో మా తోడుగా ఉన్నాడు, కానీ కార్లో ఉన్నాడు. ఆ కార్ ఏడుంది? యుఎస్ లో ఉంది, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండు. ఇప్పుడైతే మేము లయోలా డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇది లయోలా డిగ్రీ, అది ఇంటర్ రా, ఇది డిగ్రీ. ఆ జూనియర్ కళాశాల. మా సెక్యూరిటీ గార్డ్, మా ధైర్యం, మా బలం. ఈ గల్లీలోకి వచ్చినప్పుడు పరిచయం అయింది ఇప్పుడే రీసెంట్గా. బాయ్ రా, బాయ్ 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 చెప్పేసినాం. ఇప్పుడైతే బాయ్ గైస్. ఇప్పటికి 10 km నడిచినాం. కొత్త టెర్లీలో కొత్తగా కలుస్తాడు, అదేందో మేము కూడా చూస్తాం. బాయ్ బాయ్. సో ఇప్పుడైతే మేము లోతుకుంటకు వచ్చేసినాం. నియర్ బై అది లోతుకుంటలోనే ఉన్నాం ఇప్పుడైతే మేము ప్రజెంట్. ఇట్స్ ఆల్మోస్ట్ ఉందిరా నాకు అయితే ఆల్మోస్ట్ 8 km. ఐ థింక్ సో 8 km కంప్లీటెడ్ మేబీ. ఇంకా కొంచెం ఉంది, ఇంకా కొంచెమే, ఫుల్ ఉంది. కొంచెమే నడిచాం. ఇప్పుడు మిడిల్లో మా ఎంటర్టైన్మెంట్ కూడా మీకు చూపించాం. కొంచెం లైట్గా ఉంటుంది. కానీ ఫుల్ మజా ఉండే. ర్యాంప్ పటాకిలో
మీరు మళ్ళీ కొనొచ్చు. మా వీడియో కూడా ఒకటి వైరల్ అయింది. ఇది అప్రాక్స్ 3 millions పోయింది. ఆ వీడియో కూడా ఇక్కడ మేము షూట్ చేసింది. ఒకసారి మళ్ళీ అది వాచ్ చేయండి. దాని లింక్ ఈ వీడియో కింద పెడతాం. ప్లస్ మేము ఇంతవరకు ఎప్పుడు ఇంత దూరం నడవలేదు, ఫస్ట్ టైం. పాల ప్యాకెట్ దేనికి కూడా మేము బండి వేసుకొని పోతాం. మా అమ్మ పొద్దున పాల ప్యాకెట్కి లేపితే నేను లేవా పోయి మా అమ్మనే తెచ్చుకున్నది. ఇప్పుడైతే డైరెక్ట్ వాడికి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నా డెలివరీ. అంత బద్ధకం. ఇప్పుడైతే మేము నర్తకి థియేటర్ దగ్గర ఉన్నాం, ప్రజెంట్లో ఒత్తుకుంటా. మేము దీంట్లో మేము ఫేమస్ సినిమా చూసినాం, మస్తు అనిపించింది. సౌండ్ అయితే బాగుంటుంది. నాట్ బ్యాడ్ నీ తలక. ఇంకా కొంచెం టైం పడుతుంది. టైం కాదు, మార్నింగ్ అయింది 7. హాఫ్ నడిచినాం, ఇంకా హాఫ్. ఇప్పుడైతే మేము ఇంకా సైనిక్ పూరి జూడియో దాకా వచ్చినాం. సైనిక్ పూరి జూడియో కొత్తగా పడ్డది, స్టాక్ బాగుందంట, చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేయడానికి వచ్చినాం మేము కూడా. ఇక మేము ఆగినాం ఇక్కడ. కానీ మేము దొంగలం కాదు, బాధ్యతలం. కీసరగుట్టకి వెళ్దామనే బాధ్యతలం. మాదో ప్రయత్నం. వెళ్తాం. ఇంకా 20 ఉండొచ్చు, 20 km. 15 సైనిక్పూర్లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి 20 ఉంటుంది, వెళ్ళిపోతాం. సైనిక్పూర్లో ఆకలి అయిందని చెప్పేసి ఎట్టేజ్ బాదం క్రీమ్ బన్తో అడ్జస్ట్ అవుతాం. పోయే మా జర్నీలో ఒకసారి చూడు. థ్యాంక్ యూ. 250 10 to 3. అలసిపోయినాము. అలసిపోయి సెకండ్ స్టాప్ ఇది మాది. స్టిల్ సైనిక్పూరిలోనే ఉన్నాం. జూడియో అయిపోయింది. జూడియో నుంచి అప్రాక్స్గా ఒక 1.2 km వచ్చేసి ఇక్కడ ఈ స్టోర్ దగ్గర, పూజ స్టోర్, సామాన్ కొనుక్కొని బాగానే ఉంటాయి. ఇక్కడైతే కూర్చున్నాం. అన్ని ఫ్రీ ప్రమోషన్స్, పెయిడ్ ఇయ్యం మేము. మాకు ఫాలోవర్లు సబ్స్క్రైబర్స్ వచ్చాక పెయిడ్ చేస్తాం మేము. అప్పటి వరకు అందరికీ ఫ్రీ. అట్లా ఫ్రీ అని మా థర్డ్ స్టాప్ కూడా ఎంత దూరంలో లేదనిపిస్తుంది. బట్ మేబీ ఉండకపోవచ్చు, చెప్పలేము. నెక్స్ట్ 10 kilometers తర్వాత కలుద్దాం. ఇప్పుడైతే థర్డ్ స్టాప్ దగ్గర అయినాం మేము. దమాయి కూడా జూడియో వెనకాల 3వ జూడియో ఇది. బట్టలు బాగుంటాయి ఇక్కడ కూడా, తీసుకోండి. కలెక్షన్ బాగానే ఉంటుంది. ఇప్పుడు బాగుంటుంది. ముందుకెళ్ళాక లెఫ్ట్ కొట్టగానే మాకు నాగారం వస్తుంది. ఆడ కూడా ఒక జూడియో ఉంది అనుకోండి. అక్కడ కూడా ఒక జూడియో ఉంటే కనుక అక్కడ మేము వెయిట్ చేస్తాం. కానీ రాంపల్లి సైడ్ పోతే ఒక జూడియో ఉంటుంది, అక్కడ కూర్చుంటాం. కానీ రాంపల్లి సైడ్ మేము పోము. నాగారం సైడ్ ఎప్పుడు ఎక్కువ పోలేము. ఒకవేళ అటు సైడ్ పోతే కనుక జూడియో ఉంటే అక్కడ కూర్చుంటాం. మీరు అనుకుంటువచ్చు ఇప్పుడు జూడియోనే వై అని. జూడియో దగ్గరనే లైట్లు ఉన్నాయి, వేరే దగ్గర లైట్లు లేవు. ముందే మనది బ్యూటిఫుల్ ఫేస్. ఇంకొకటి ఏంటంటే జూడియో దగ్గరికి రాగానే మాకెందుకు కూర్చోవాలనిపిస్తుంది. వేరే దగ్గర చూస్తే కూర్చోబుద్ది అయితేలే, అది ప్రాబ్లం. సో బట్టలు బాగుంటాయి కానీ ఇక్కడైతే బట్టలు కలెక్షన్ బాగుంది. ఈ ఉడ్డి కూడా ఇక్కడ తీసుకోలే. ఈ లోపల ఇది ఉంది కదా, ఇది ఇక్కడనే ఉన్నా. జూడియో 499 బాగుంది. సో కలుద్దాం 4th స్టాప్లో మళ్ళీ ఆగుతాం, ఖచ్చితంగా ఆగుతాం. ఎందుకంటే మేము ఇంకా 16 km వెళ్ళాలి. 16 వచ్చాం. మేము 16 వచ్చినాం. 18 వచ్చినాం. జస్ట్ 18 వచ్చినాం, ఇంకా 18 వెళ్ళాలి. కాబట్టి చలో తీసుకున్నాం. 2 30 rupees received on Google Pay. ఇప్పుడే ఒక అక్క మా మీదకి బండి ఎక్కించేది, కానీ జర్రలో మిస్ అయినాం. ఫైనల్లీ ఆఫ్టర్ 3 stops
ఫైనల్గా మేము దమ్మాయి కూడా అయితే వచ్చేసినాం. ఇది ఐఫోన్ 17 అయినా ఏందో మరి రేస్ పడతాయి, లవడ పడతాయి, అన్నీ పడతాయి. అమ్మ ఇట్స్ ఓకే. అందుకే కిందికి పెట్టిన క్యామ్. సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మేము మొత్తం ఎగ్జాస్ట్ అయినాం అన్నమాట. అందుకే వెయిట్ చేసి కూర్చున్నాం. మేము కూర్చున్న ప్లేస్ కూడా మీరు సమీర్ హాస్పిటల్, కీర్తి హాస్పిటల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి కూర్చున్నాం మీద మేము. ఎందుకంటే మా లెగ్స్ కావు, లెగ్ పీసెస్ అరిగిపోయాయి. సీరియస్లీ అయితలే. ఇంకా మాకు నిద్ర లేక కూడా అసలు అవ్వదు అనిపిస్తుంది, కానీ వెళ్తాం ఏదో ఒకటి చేసి. మాకు ఇక్కడ నుంచి ఇప్పుడు నాగారం కీసర సర్కిల్ అని చెప్పేసి దమ్మాయిగూడ నుంచి వస్తే ఉంటుంది. అక్కడ నుంచి మేము స్ట్రైట్గా వెళ్ళాలి కీసరకి. అరౌండ్ 14 km ఉంది ఇక్కడ నుండి. అదే బాధ అవుతుంది. ఛేదిస్తామేమో అని అనుకుంటున్నాం. ఒకసారి లెగ్స్ చూపిస్తాం కదా ఇట్లా పైకి ఎత్తలేకపోతున్నాం మేము. లెగ్స్ అంతగా అయిపోయినాయి అట్లా. సో మళ్ళీ ఏదైనా స్టాప్ ఆగుతామో అప్పుడు చెప్తా. మీరు ఈ కీర్తి హాస్పిటల్కి కూడా రండి. ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంది. మీకు బయటనే వీళ్ళు జనాల కోసం ఇంత చైర్లు వేసి సౌకర్యం చేసిరంటే లోపల వదిలేస్తున్నాం. చాలా బాగుంటది ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు చాలా ఆలోచించారు జనాల కోసం. ఇక్కడ మీరు వీళ్ళ కోసం జనాలు ఆలోచించాలి. రండి మీరు కూడా. ఇక్కడ ఒక ఏమైనా తగిలించుకొని వచ్చేసేయండి. లడ్డు లాక్స్లో ఉన్నావా పిల్ల?